నమస్కారం. వెల్కమ్ టు హలో తెలుగు. ఈరోజు మనం లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా కింగ్డమ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. జూలై 31న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ట్రైలర్ ఎలా ఉంది, సినిమాపై అంచనాలను ఇంకా పెంచిందా లేదా అనేది చూద్దాం. ట్రైలర్ ప్రారంభం నుంచి ఒక తీవ్రమైన, ఉద్విగ్నమైన వాతావరణాన్ని చూపిస్తోంది. విజయ్ దేవరకొండ సూర్య అనే ఒక అండర్ కవర్ స్పై పాత్రలో కనిపిస్తున్నాడు. అతనిని ఒక రహస్య మిషన్ కోసం శత్రువుల ప్రాంతంలోకి పంపిస్తారు. ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం ఒక స్పై థ్రిల్లర్ మాత్రమే కాదని, భావోద్వేగమైన అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో ఒక కొత్త లుక్లో చాలా ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్లలో తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో కూడా తన నటనతో ఆకట్టుకుంటాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అతని పాత్రలో ఉన్న మానసిక సంఘర్షణను బాగా చూపించారు. ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్లు చాలా భారీగా, గ్రాండ్గా ఉన్నాయి. హై ఆక్టేన్ యాక్షన్ ప్యాకెట్ సీన్స్తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీలంక సివిల్ వార్ బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇది కథకు మరింత బలాన్ని చేకూర్చింది కూడా. సత్యదేవ్ పాత్ర విజయ్ దేవరకొండ పాత్రకు అన్నగా, క్రిమినల్గా కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఉండే భావోద్వేగ బంధం సినిమాకు కీలకం కాబోతుందని ట్రైలర్ చెప్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపిస్తుంది. ఆమె పాత్రకు కూడా ఎమోషనల్ వేటేజ్ ఉందని అనిపిస్తోంది. జెర్సీ వంటి ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈసారి ఒక భారీ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆయన మార్క్ టేకింగ్, భావోద్వేగాలను పండించడంలో ఆయనకున్న పట్టు కనిపిస్తోంది. యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాని సమతుల్యం చేశారని అనిపిస్తోంది. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ట్రైలర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చివరి నిమిషంలో వచ్చే బీజిఎం గూస్ పంప్సిస్తోంది. అతని సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలు చాలా రిచ్గా, భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా బావున్నాయి. ట్రైలర్ ప్రకారం సూర్య అనే స్పై ఒక మిషన్పై శత్రువుల ప్రాంతంలోకి వెళ్తాడు. అక్కడ తన సొంత అన్న ఒక మాఫియా డాన్ అని తెలుసుకుంటాడు. అక్కడి పరిస్థితులు అతనిని ఒక రెబల్గా, ఆ రాక్షస జాతికి నాయకుడిగా మారుస్తాయి. సూర్య ఎందుకు డాన్గా మారాడు, అతని లక్ష్యం ఏమిటి, అన్నతో అతని సంబంధం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది సినిమా కథగా తెలుస్తోంది. మొత్తం మీద కింగ్డమ్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుద్ మ్యూజిక్, భారీ యాక్షన్ సీక్వెన్సులు సినిమాను ఒక విజువల్ ట్రీట్గా మారుస్తాయని అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిగిన ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చూసే అవకాశం ఉందని అనిపిస్తోంది. జూలై 31న సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.